ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం కొత్త టర్న్ తీసుకుంది. సరికొత్తగా రాళ్ల రాజకీయం తెరమీదకొచ్చింది. జగన్మోహన్ రెడ్డిపై దాడితో రాష్ట్రంలో రాళ్ల రాజకీయం మొదలైంది. ఒకవైపు జగన్ పై రాళ్ల దాడి జరగగానే మరోవైపు కోడి కత్తి పార్ట్ 2 అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు సభలోనూ అలాగే పవన్ కళ్యాణ్ ప్రచార యాత్రలోనూ అగంతకులు రాళ్లు విసిరారు. మొత్తానికి రాళ్ల దాడులతో నాయకులకు సానుభూతి పెరుగుతుందా? రాళ్ల దాడులకు ఓట్లు రాల్తాయా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అగంతకుడు విసిన రాయి ఫలితంగా ఆయన ఎడమ కంటికి గాయమైంది. బస్సులోనే ప్రథమ చికిత్స తరువాత జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కొనసాగించారు. ఇలాంటి దాడులకు తాను బెదిరేది లేదన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయానికి నాంది పలికింది విజయవాడ సంఘటన. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో రోడ్ షో చేస్తుండగా ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఈ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటికి గాయమైంది. అంతేకాదు రాళ్ల దాడి జరిగిన సమయంలో జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి గాయమైంది. విజయవాడ సింగ్ నగర్లోని ఓ స్కూల్ వద్ద జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే పక్కా ప్లాన్తోనే జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. సింగ్ నగర్లోని వివేకానంద పాఠశాల కేంద్రంగా రాళ్ల దాడికి పక్కా ప్లాన్ జరిగినట్లు ఆధారాలు లభించాయి. పాఠశాలలో ఎవరికీ కనపడకుండా దాక్కుని జగన్మోహన్ రెడ్డి బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నప్పుడు కరెంటు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని బస్సుపై ఫ్లడ్ లైట్ల వెలుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై రాళ్లు విసిరినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పక్కకు తిరగడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో బరువైన రాయి కణతకు బదులుగా ఆయన ఎడమ కనుబొమ్మకు తగిలింది. రాళ్ల దెబ్బకు చర్మం లోపలి కంట చీలిపోయి ఎడమ కంటికి బలమైన గాయమైంది. ఆ తర్వాత అదే రాయి జగన్మోహన్ రెడ్డి పక్కనే నిల్చున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా తగిలింది. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కన్ను వాచింది. రాళ్ల దాడికి గురవడంతో కొన్ని నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి విలవిలలాడారు. ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. తరువాత తమాయించుకుని నిలబడి గాయాన్ని గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నారు. చుట్టూ ఉన్న జనానికి అభివాదం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది తోడురాగా బస్సు లోపలికి వెళ్లారు. బస్సులోనే డాక్టర్లు ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్లీ యథాప్రకారం యాత్ర కొనసాగించారు. రాళ్ల దాడి రాత్రి 8:15కు జరగ్గా రాత్రి 10:40 వరకు షెడ్యూల్ ప్రకారం యాత్ర కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన సంఘటనతో యావత్ ఆంధ్రప్రదేశ్ బగ్గున మండింది. బస్సు యాత్రలతో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాభిమానం చూసి ఓర్వలేకనే ఆయనను అంతమొందించాలన్న కుట్ర జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని కుట్రదారులు గమనించారన్నారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడికి కుట్ర చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు. దాని మీద క్యాట్ బాల్ పెట్టి వేశారనో మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది. రాష్ట్రమంతా దివ్వెరపోయింది. ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు, బాధపడ్డారు. మేమైతే
నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైనే తగిలింది, పొరపాటున కణితికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు. కొందరైతే విలపించారని మనం చేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి ప్రత్యక్ష సాక్షి వెల్లంపల్లి శ్రీనివాస్. రాళ్లు వచ్చిన వేగాన్ని చూసి అది ఖచ్చితంగా హత్యా ప్రయత్నమేనని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కొంతకాలంగా బస్సు యాత్రలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నారు. జైత్ర యాత్రలా సాగుతున్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలను ఆపాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా మారిందని దుయ్యబట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని కుట్రలకు పాల్పడినా భయపడని ధీరుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన పార్టీ నాయకులు పేర్కొన్నారు. మీరు ఎప్పుడైనా కానీ విజయవాడలో ఇటువంటి బస్సు యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇంత సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అది చూసుకొని తట్టుకోలేక గెలవలేమని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవలేమని చెప్పి అర్థమైపోయి దాడులకు దిగారు. నాకు నిన్న మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, బోండోమ వాళ్ళ కుటుంబ సభ్యులు యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట వాళ్ళు. ఆ యొక్క యాంగిల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమ వాళ్ళ గ్యాంగే చేసి ఉంటారనేది ఇక్కడున్న ప్రజానికి యొక్క అనుమానాలు. వీటన్నిటి కూడా పరిగణ తీసుకోవాలి తప్ప పరిగణ తీసుకోకుండా బోండోమ లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కనుక పొరపాటున కనుక వాళ్ళకి ఏదైనా పట్టం చేస్తే ఇటువంటి రౌడీజాలకి ఇది బేజం అయిపోతుంది. రౌడీజాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరంలో రౌడీజాలకు కానీ గూండాయిజాలకు కానీ తావు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దయచేసి ప్రజానికం గమనించండి. జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎయిర్ గన్ లాంటి దానితో ఇది చేసినట్లుగా అనుమానం ఉందని ఆయనన్నారు. కాస్త ఉంటే జగన్మోహన్ రెడ్డి కన్ను పోయేదని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకి ఇంతవరకు ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇవి డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకొని డ్రామా ఆడమని. ఎవడన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలించరా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుల్లో ఇట్లా చేశారా? తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్ పోలేదు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనపై ప్రతిపక్షాలు దాడి చేశాయన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు భారీ మెజారిటీ రావడం ఖాయమని సర్వేల్లో తేలిందన్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేకనే రాళ్లతో దాడి చేయించారని కొడాలి నాని ఆరోపించారు. తుళ్లూరులో, గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్లూరులో. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే, ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారంట కరెంటు తీయించేశాడంట. ఆయన 18 అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు. 2 అడుగులు చెయ్యెత్తి చెయ్యూపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు. కొన్ని వైర్లు కిందకు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు. ఇది ఆనవాయితీ. చంద్రబాబు గారికి సిగ్గులేదు,
వీడు ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కరెంట్ తీయలేదు, వీడు బస్సు ఎక్కితే. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, ధర్నాలు నిర్వహించారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకొస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ ఘటనకు పాల్పడ్డారని రోజా ఆరోపించారు. విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితులను పట్టుకోవడానికి విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నాయకత్వంలో 20 మందితో కూడిన స్పెషల్ టీం ఏర్పాటైంది. ఈ స్పెషల్ టీంలో 6 బృందాలు పనిచేస్తున్నాయి.